వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించి వాహనాలు నడిపితే తప్పక చర్యలు తీసుకుంటామని బద్వేల్ అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 4 రోడ్ల కూడలిలో వారు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టడం జరిగిందని, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడిపినా వాహనాలకు సంబంధించిన లైసెన్స్ సంబంధిత పత్రాలు తమ వెంట లేకపోతే జరిమానాలు విధించడం జరుగుతుందని, అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించినప్పుడే వారి ప్రయాణాలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతాయని వారు పేర్కొన్నారు. అశోక్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు ఈవినింగ్ పలు ప్రాంతాల్లో బద్వేల్ టౌన్లోని పలు ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా, హెల్మెట్ లేకుండా, ఎటువంటి పత్రాలు కానీ లేదా బండ్లకు నెంబర్ ప్లేట్ లేకుండా తోలే వాళ్ళకు వెహికల్ చెకింగ్ చేసి వారికి ఫైన్లు వేసి ఫైన్లు వాళ్ళతోనే కట్టేయడం జరుగుతుంది ప్రస్తుతము. ఎందుకంటే ఫైన్లు వేస్తున్నా కానీ ఆన్లైన్లో కట్టకుండా ఉన్నారనే ఉద్దేశంతో ఫైన్లు దగ్గరుండి మేమే కట్టిస్తున్నాము. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ఈ మధ్యకాలంలో దగ్గర నలుగురికి 3 రోజులు జైలు శిక్ష వేయడం కూడా జరిగింది. ఈ విధంగా మ్యాక్సిమం మా వంతు ప్రయత్నంగా టౌన్లో వాహనాలను కంట్రోల్ చేస్తూ నియంత్రిస్తూ ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా చూడాలనుకొని మేము విధానం చేస్తున్నాము. దానికి ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.